మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలోని శ్రీ చైతన్య మహిళా జూనియర్ కళాశాలలో విద్యార్థిని బలవన్మరణం చెందింది. ఇంటర్ బైపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న వర్ష అనే విద్యార్థిని బాత్రూంలో చున్నీతో ఉరివేసుకుని మరణించింది. వర్మని గమనించినటువంటి కళాశాల సిబ్బంది స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించిందని వైద్యులు నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆత్మహత్యకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని వర్ష కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఏమైంది మేడం అంటే కూడా చెప్పట్లేదు. నీకు డ్యూటీ డాక్టర్ సార్ మీరు నీకు కమల్ హాస్పిటల్ పోయిన తర్వాత నీకు ఫోన్ వచ్చింది. కాన్సెప్ట్ గేట్ దాకా పంపి నేను బయటకు శ్రీ చైతన్య క్యాంపస్ గర్ల్స్ క్యాంపస్ ఇది. ఇక్కడ ఫస్ట్ ఇయర్ బైపీసీలో చదువుతున్న వర్ష అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయితే మేము కాలేజ్కి ఒక విద్యార్థి నాయకులంగా ఇక్కడికి వచ్చి మేము కాలేజ్ లోపల చూడడం జరిగింది. అమ్మాయి ఎగ్జామ్ అయితే పర్ఫెక్ట్గా రాసింది. అక్కడ అంటే వాళ్ళ ఫ్రెండ్స్ని మేము అడిగి తెలుసుకుంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం కూడా ఏంటంటే అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుంది. మార్నింగ్ ఎగ్జామ్ కూడా బాగానే రాసిరు. ఆఫ్టర్నూన్ 12 o'clock 12:30కి ఎగ్జామ్ అయిపోయిందంట. బయటికి వచ్చి రావడంతో అమ్మాయి రూమ్ కూడా వెళ్ళలేదు. క్యాంటీన్కి వెళ్ళిరు, వీళ్ళు మెస్కి వెళ్ళిరు లంచ్ చేయడానికి. మెస్కి వెళ్తే అక్కడ ఏం తినలేదు. బట్ మెస్ అక్కడ ఎగ్జామినేషన్ హాల్ నుంచే కొంచెం నర్వస్గా ఉందంట, అమ్మాయి డిస్టర్బ్గా ఉంది. అక్కడికి వచ్చి మెస్లో కూడా ఏం ఫుడ్ తినలేదంట. తర్వాత పైకి వెళ్ళడం జరిగింది. అక్కడ వాళ్ళ బ్రదర్ ఎవరైతే అమ్మాయి వాళ్ళ బ్రదర్ ఇక్కడే ఉంటారు లోకల్లో, ఆయన వచ్చి సీసీ ఫుటేజ్ కూడా చూసారంట. అమ్మాయి పైకి మెట్ల నుంచి ఏడ్చుకుంటూ పైకి వచ్చింది, రూమ్లోకి రావడం జరిగింది. అక్కడే వాష్రూమ్లో లోపల డోర్ పెట్టేసుకొని అమ్మాయి సూసైడ్ చేసుకుందంట. వాస్తవానికి వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పక్క నుంచి ట్రై చేసి చూశారు, క్లైమ్ చేసి వేరే వాష్రూమ్లో నుంచి చూసారట. అమ్మాయి అక్కడ హ్యాంగ్ చేసుకున్నట్టు ఏం లేదు, కింద పడిపోయి ఉంది. ఇప్పుడు మాకు సస్పెక్ట్ ఏంటంటే అసలు అమ్మాయి సూసైడ్ చేసుకుందా లేకపోతే ఏదైనా జరిగిందా అనేది సస్పెక్ట్. ఇప్పుడు దానికి సంబంధించి ఏదైనా ఉన్నా కూడా కేసు ఫైల్ చేస్తాము. ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్లోని ఓల్డ్ విలేజ్లో ఈరోజు మధ్యాహ్నము ఒక పాప హర్ష అనే అమ్మాయి సూసైడ్ చేసుకొని చుండితోని ఉరేసుకొని చనిపోవడం జరిగింది చైతన్య కాలేజీలో. ఇది మొదటిసారి కాదు, ఇప్పటికీ 3వసారి. లాస్ట్ 9 నెలల ముందు మరొక పాప చనిపోయినప్పుడు ఈయన ఆ రోజు రావడం జరిగింది. పార్టీలకు ఖచ్చితంగా అందరూ రావడం వచ్చింది, ధర్నాలు చేయడం, ఇది పోలీసులు తీసుకొచ్చి మొత్తం పోలీస్ స్టేషన్లో తీసుకుపోవడం జరిగింది. మా మీద కేసులు కింద జరిగినాయి, మా కార్యకర్తలు కొట్టడం కింద జరిగింది. అయితే ఇక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది అనేది ఇంతవరకు ఏ ఒక్కరు ఇంతవరకు ఏం చెప్పలేరు. పిల్లల చదువు గురించి ఈ యాజమాన్యం మాత్రము వాళ్ళ ఏదైతే వాళ్ళది మేనేజ్మెంట్ అంటే వాళ్ళ టాపర్గా కావాలని బాలికలను ఇబ్బంది పెట్టడం వల్ల వాళ్ళ స్ట్రెస్కి ఇబ్బంది అయిపోయి వాళ్ళ టార్గెట్ వాళ్ళ ర్యాంకుల గురించి సాధించడానికి పిల్లల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఇబ్బంది పెట్టడం వల్ల చనిపోవడం జరుగుతుంది. చదువులు చనిపోయినంత చదువులు అయితే మనకు అవసరం లేదండి. చదువు కావాలి అంతేగాని చనిపోయినంత వరకు ఇబ్బంది పెట్టి వీళ్ళ ర్యాంకుల గురించి ఇబ్బంది పెట్టడం ఇది మొదటిసారి కాదు, చాలా ఇబ్బంది పెడతారు. నమస్కారం. జరిగిన సంఘటన చాలా దిగ్భ్రాంతిని కలిగిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందు కూడా ఇక్కడే ఇది 2వ సంఘటన, కానీ మిత్రులు మీరు చెప్పడం 3వదని చెప్తా ఉన్నారు. వచ్చిన తర్వాత జరగడం అనేది 2వ సంఘటన చాలా బాధలు ఇస్తుంది. ఎందుకంటే మేనేజ్మెంట్ వాళ్ళతో ఇంతకుముందు ప్రిన్సిపల్ గారితో మాట్లాడడం జరిగింది. మాకు 12:20కి క్లాస్ అయిపోతుంది. దాని తర్వాత లోపల అంటే వాష్రూమ్కి పోయిన తర్వాత మాకు 1 o'clock తెలిసింది. అది తెలవగానే హాస్పిటల్ తీసుకుపోవడం జరిగింది. అక్కడ హాస్పిటల్ తీసుకొని పోయిన తర్వాత డెడ్ చనిపోయిందని తెలిసిందని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే రూమ్లో పోయేటప్పుడు అక్కడ వాచ్మెన్ కానీ కేర్ టేకర్స్ కానీ తక్కువగా ఉండడం వల్ల అమ్మాయిను సూపర్వైజ్ చేయలేకపోయారు అని నేను గమనిస్తూ ఉన్నా. కాబట్టి ఇటువంటి జరిగింది తప్పు, చాలా తప్పు. దీనిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాం ఎట్టి పరిస్థితుల్లో. ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అనేది మేము మా గౌరవ సెక్రటరీ గారు శృతి గారు 2-3 daysలో మొన్ననే ఛార్జ్ తీసుకోవడం జరిగింది.